హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ టూలో మీరు చేసేటటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటిదంటే మీరు ఎంత చదివినా కూడా ఈ ఒక్క తప్పు చేస్తే మీరు అనుకున్నటువంటి గ్రూప్ టూ సర్వీస్ రాదండి. ఆ తప్పు ఏంటో ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ ప్రతిరోజు కన్సిస్టెన్సీగా లేకపోవడము. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి మేము చదవట్లేదు, నోటిఫికేషన్ వచ్చాక చదువుతాము. అప్పుడు మాకు టైం ఉంటుంది కదా, 3 నెలలైనా 4 నెలలైనా ఆ టైం సరిపోతుంది, ఆ టైంలో మేము చదువుకుంటాము అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అసలు కాంపిటీషన్ ఎంత ఉన్నది, ఎన్ని పోస్టులు వస్తున్నాయి, సిలబస్ ఎంత ఉన్నది, మరి గ్రూప్ టూ హెవీ సిలబస్. ఆ హెవీ సిలబస్లో ఈ కాంపిటీషన్లో మీరు ఆ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్లో ఎట్లా ఆ, కొట్టాలనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ఉంటేనే తప్ప రేపు గ్రూప్ టూ సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఏంటిదంటే ఒక ప్రణాళిక ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా చదువుకోవడము. ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2-3 నెలలు చదువుకోవడము అనుకుంటే మాత్రం మూర్ఖత్వం అండి. ఈ తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకోండి. నెక్స్ట్, రిపీటెడ్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయకపోవడం అండి. ఇది ఏంటిదంటే ఇది మోస్ట్ సీనియర్ ఆస్పిరెంట్స్ గుర్తించేది. రిపీటెడ్ టాపిక్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. ఎందుకు ప్రాక్టీస్ చేయరంటే దాంట్లో మాకు తెలుసు, అది దాంట్లో మేము పర్ఫెక్ట్, ఇది ఎక్కడ అడిగినా సరే మేము చెప్తాము అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నదో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే మీరు తెలిసిన దాంట్లోనే మిస్టేక్ చేస్తారు ఎక్కువగా. రిపీటెడ్ ఏదైతే ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకోకుండా మాకొచ్చు అన్న ధీమతో వదిలేసి వేరే దానికి కొత్త దానికి మీద వెళ్తారు. ఉన్నదాన్ని వదిలేసి ఏదో కొత్త దాని మీద ఆతృత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటి ఆతృత ఏదైతే ఉంటే దాన్ని సర్దిద్దుకోండి అండి. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్స్ రావాలంటే మీరు చూస్తున్నారు కదా, టైం ఎంత తీసుకుంటుందో, దాదాపుగా 3-4 ఇయర్స్ అండి. సో ఎంత వాల్యుబుల్ టైమో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీ ప్రిపరేషన్స్లో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెన్స్ అండర్ ఎస్టిమేటెడ్ చేయడం. ఏంటిదంటే ప్రీవియస్ పేపర్స్ని అసలు పట్టించుకోరనమాట, దానికి ఇంపార్టెన్సే ఇవ్వరు. ఏదో బుక్కుల వెనకాల ఒక మోడల్ పేపర్స్ ఉంటాయి, ఆ మోడల్ పేపర్ చూసి వచ్చిన దాన్ని మరి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన దాన్ని కూడా మరి ఎక్కడ తప్పు చేసామన్న దాన్ని మళ్ళీ వెనకాల వెళ్ళి చూడరు. సో అలా చేయడం అనేది తప్పు. ఎప్పుడైనా సరే మీరు ప్రీవియస్ పేపర్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామినర్ అనేది మీరు తెలుసుకోవాలి. ఒకసారి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ చేశారన్న దానిపైన ఆ సంబంధించినటువంటి ఏదైతే టాపిక్ ఉన్నదో ఆ టాపిక్ మొత్తం క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ వస్తే మేము ఖచ్చితంగా బిట్టు పెడతాము, ఆ టాపిక్ నుంచి మేము పెడతాము అటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలి తప్ప మరి మాకు ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు, మోడల్ పేపర్స్ ఏదో ఇస్తారు అనేసి చెప్తాను. మార్కెట్లో 100 రకాల మోడల్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు రాస్తూనే ఉంటారు మోడల్ పేపర్స్. అయితే ప్రీవియస్ పేపర్స్ అట్లా ఉండదు కదా. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏదైతే ఇచ్చాయో అదే ఉంటాయన్నమాట. దానిని మీరు ఎనలైజ్ చేసి కొత్తగా ఎట్లా అడగబోతున్నారని దానిపైన ఉంటుందన్నమాట. మీ యొక్క మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్కి అన్నట్టుగా తయారవ్వడం చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే నోట్స్ మాత్రమే చదివి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయకపోవడం. ఒక బుక్ తీసుకుంటారు, ఆ బుక్ మొత్తం చదువుతారు, ఆ 700-600 పేజీలు ఉంటాయి, ఆ 600 మొత్తం పేజీలు చదివిన తర్వాత ఇక వచ్చిందిరా మాకు అనేసి అనుకొని తర్వాత టెస్ట్ సిరీస్ జోలికి పోరు. ఎందుకంటే మొత్తం సిలబస్ మొత్తం మేము కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటారు. కానీ నీకు ఎంత వచ్చో మరి ఎక్కడ తప్పు చేస్తున్నావు అన్న దానిపైన కూడా క్లారిటీ కూడా ఉండాలండి. సో ఈ కాంపిటీషన్లో మీరు జయించాలంటే సో పక్క వారి కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు 400 మార్కులు ఉన్నా కూడా కొన్నిసార్లు జాబ్ రాకపోవచ్చు. ఎందుకంటే అవతలోడి పైన డిపెండ్ ఉంటుందన్నమాట జాబ్. ఈ కాంపిటీషన్లో ఈ అవతోడి యొక్క మార్క్స్ తక్కువ వస్తేనే నీకు ఎక్కువ వస్తేనే జాబ్ వస్తుంది తప్ప నీకు 300 వచ్చినా కూడా అవతలోడికి తక్కువ వచ్చినా కూడా వస్తుంది 300 వచ్చినా. ఒకవేళ నీ దరిద్రం బాగుండి 400 అవతలోడి కంటే ఎక్కువ వచ్చి నీకు 400 వచ్చినా కూడా రాకపోవచ్చు. సో కాంపిటీషన్ బట్టి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మీరు కూడా ఈ తప్పులు ఏదైతే చేస్తే ఇప్పుడే మార్చుకోండి. ఇదే మీ విజయానికి మొదటి అడుగు అనమాట. సో తప్పును ఒప్పుకొని ముందుకు వెళ్తేనే విజయానికి దగ్గర అవుతాం. ఎప్పుడైతే మనం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తోనే చూస్తామన్నమాట.
సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటిదంటే తప్పు మాత్రము చేసిన దానికి ఒప్పుకొని దాన్ని మళ్ళీ రాకుండా కాపాడుకొని సర్వీస్ను సంపాదించుకోవడం నేను చెప్పేటటువంటి ఆ, ఈ యొక్క వీడియోలో సారాంశం. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.